గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంపిన వారు చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ నేతలే. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారన్నారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా అంటూ విడుదల రజని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్ పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు. మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా న్యాచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. మరి ఆయన వస్తున్నాడు అంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. న్యాచురల్ గా జనం అనేది హీజ్ అ క్రౌడ్ పుల్లర్. మరి వారు వస్తూ ఉండగా ఇంతమంది అంతమంది అని చెప్పి ఈ రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్లా చేయాలి, ప్రోగ్రాం 100 మందితోనే చేయాలి ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రాం పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా ఈరోజు వచ్చి ఎస్పీ గారిని కలిసి ఏ విధంగా ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాం, అసలు ఏంటి ఈ ఒక ఇష్యూ ఈ కాజ్ మీద వస్తున్నారు. ఇదేదో వేడుక కాదు, ఇదేదో ఇంకొక ఇష్యూ మీద ఏదో ధర్నానో ఇంకోటి కాదు. కేవలం ఆ ఫ్యామిలీకి ఒక భరోసాని, ఆ ఫ్యామిలీ గోత్రు అవుతున్నటువంటి ఒక బాధకి భరోసానిస్తూ వారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. దీనికి కూడా ఈ షెడ్యూల్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి 100 కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మేము ఒక్కటే స్పష్టం చేస్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి అండగా నిలబడిపోతున్నారు. రేపు రెంటపాలకు ఖచ్చితంగా వస్తున్నారు. రేపు ప్రోగ్రాం ఖాయమని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తా ఉన్నాము. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది జట్టి ప్రణీత్ కుమార్ పై దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం నాడు జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నేపాగా సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలును విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అన్నేపాగా సుందరరావు, ఈవి జగన్నాథరావు, వై ధనుంజయుడు, రాయిపూడి శ్రీనివాసరావు, పసుపులేటి సత్య శ్రీనివాసరావు, ఎం కృష్ణయ్య, జి శ్రీనివాస్ గౌడ్, దాసరి నాగేశ్వరరావు, గంటా కృష్ణరాజు, ఎం ఆంజనేయులు, అంకమ్మరాజు, పూల నాగరాజు, ఆలేటి కిషోర్, భిక్షమయ్య, దేసింగ్ రాజు, రాజశేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో మా న్యాయవాదిని దుండగులు అమానుషంగా న్యాయ ధర్మాన్ని